దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుతూ, దేవా, పాపినైన నన్ను కనికరించమనియు పలికెను. ఇక్కడ దేవాలయానికి ఇద్దరు మనుషులు ప్రార్థన చేసేకి వెళ్ళారు. ఒక మనిషి పరిసయుడు, మరొక మనిషి సుంకరి. కానీ సుంకరి మాత్రం ఇలాగ ప్రార్థిస్తున్నాడు, ధైర్యము దూరముగా నిలబడినాడు. ఒకటి దూరముగా నిలబడినాడు అంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేక దూరముగా నిలబడినాడు. ఎందుకు? అయ్యో నేను పాపిని అని దూరముగా నిలబడినాడు. ఒకటి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆకాశం వైపోయినను కన్నులు ఎత్తుటకు ధైర్యము చాలక, ఆకాశం వైపు చూద్దామంటే కూడా ధైర్యము చాలకుండా ఉంది. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపన పడుతున్నాడు, నేను పాపిని అని. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఆయన రొమ్ము కొట్టుకుంటున్నాడు. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పాపునైన నన్ను కనికరించమని పలుకుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఈ సుంకరి చాలా తగ్గించుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము కూడా ప్రార్థనకి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము చాలా తగ్గించుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. మన కంట్లో ఉన్న నలుసునే మనం తీసేసుకోవాలి, కానీ ఇతరులు ఉన్న కండ్ల నలుసును మనం తీసేకి మనం వెళ్ళకూడదు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆ మనిషి ఇలాంటి వాడు, ఈ అమ్మాయి ఇలాంటిది, ఆ సంఘం ఇలాంటిది, ఈ సంఘం ఇలాంటిది అని మనం ఇతరుల గురించి చెప్పాల్సిన అవసరమే లేనే లేదు. మన గురించే మనం ప్రార్థించాలి. మనమే దేవుని విషయంలో పశ్చాత్తాపం పడుతూ ఉండాలి. మన పాపములు మనమే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఉదయకాలం మొదలుకొని తిరిగి రాత్రి వరకు ఎన్నో విషయాలలో మనం పడిపోతుంటాం. దాన్ని జ్ఞాపకం చేసుకొని మన తప్పును మనం వదిలేసి దేవునికి ఇష్టడుగా ఉన్నట్టయితే అదే చాలు. ఈ సుంకరి మాత్రము దేవుని సన్నిధికి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఒకటి దూరముగా నిలబడినాడు. దూరముగా నిలబడి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ఆయనకి ధైర్యము చాలక ఉన్నాడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రొమ్ము గుద్దుకుంటున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఆయన అయ్యో నేను ఇంత పాపాత్కుని, నన్ను క్షమించు అని చెప్పేసి రొమ్ము కొట్టుకుంటున్నాడు. అక్కడే మనం నాలుగోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే పాపినైన నన్ను కనికరించుము అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఎమ్మడి అంగీకరించాడండి. ఆయన పాపములను దేవుడు క్షమించాడు, నీతిమంతుడుగా అతన్ని తీర్చాడు. నీవు కూడా అలాంటి ప్రార్థన చేయవా? నీ పాపములు, నీ దోషములను ఒప్పుకో. దేని విషయంలో మనం పడిపోయి ఉంటే దాన్ని ఒప్పుకో, తగ్గించుకొని ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.